శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున ఇదండి బాబు ఐటమ్ సాంగ్స్ చరిత్ర. ఇది కూడా ఒక విధంగా మనకి సినీ విజ్ఞానాన్ని పెంచే విషయం కాబట్టి నారుమంచి నోట ఓ మంచి మాటలో తీసుకున్నాం. ఐటమ్ సాంగ్స్ కూడా ఒక్కోసారి సినిమా సూపర్ డూపర్ హిట్ అవటానికి రీజన్ అయ్యేది. పూర్వకాలం నుంచి ఐటమ్ సాంగ్స్ ఉండేవి. ముఖ్యంగా జానపద సినిమాల్లో, అలాగే పౌరాణిక సినిమాల్లో కూడా ఉండేవి. తర్వాత జానపద సినిమాలు, సోషల్ సినిమాలు ఈ రోజున చాలా ప్రాధాన్యత చేకూరబడింది. ఐటమ్ సాంగ్స్ పాడే సింగర్స్ కానీ యాక్ట్ చేసేటువంటి వాళ్ళకు కూడా ఫేమస్. ఈ రోజున ఇదివరకు జయమాలిని, జ్యోతిలక్ష్మి, హలం ఇలాంటి వాళ్ళు ఐటమ్ సాంగ్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు హీరోయిన్సే ఐటమ్ సాంగ్స్లో పార్టిసిపేట్ చేసేస్తున్నారు, ఐటమ్ సాంగ్స్ యాక్ట్ చేసేస్తున్నారు. అంటే ఐటమ్ సాంగ్స్ కూడా సినిమా సక్సెస్కి ప్రాధాన్యత చేకూరింది. కాబట్టి ఒక్కసారి ఐటమ్ సాంగ్స్ చరిత్ర గురించి ఈ రోజున తెలుసుకుందాం క్లుప్తీకరణ. కవుల ప్రణయానికి, వియోగానికి బంధీ అయిన తన భౌతిక జీవిత అస్తిత్వాన్ని కోల్పోయింది స్త్రీ అని భావకవులపై కసురుకున్నారు స్త్రీవాద సాహిత్య విమర్శకులు అప్పుడెప్పుడు. అలా టాలీవుడ్లో మరి ఐటమ్ సాంగ్స్కు ఎప్పుడూ క్రేజ్ ఉంది. జ్యోతిలక్ష్మి ఏస్కో కోలా దగ్గర నుంచి నిన్న మొన్నటి అంటావా మామ అంటావా వరకు కూడాను. మరి ఆ యొక్క ఐటమ్ సాంగ్స్ కిక్కే వేరబ్బా. ఆ కిక్లో సగం మాత్రమే నిజానికి సగం కన్నా తక్కువే డాన్సర్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. మిగతా అంతా కూడాను పాదరస గాత్రంతో హస్కీగా ఈ పాటలు పాడే నేపథ్య గాయనీమణులకే అది క్రెడిట్ చెల్లుతుంది. చెందాలి కూడా. అంచేత ఈ పాదరస గాయనీమణుల సంగతులు ఓ పాలి చూసేద్దాం, ఓ లుక్ వేసుకుందాం, సరేనా? ఐటమ్ సాంగ్స్ అంటే చిలిపి కవ్వింపు గీతాలనే నిఘంటువు అర్థం. ఐటమ్ సాంగ్స్ అంటే చిలిపి కవ్వింపు గీతాలనే నిఘంటువు అర్థం. అయితే మనకి పెద్దగా తెలియదు ఆ విషయం. పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఆ మాట అది నిఘంటువు అని నేను కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. ఆడియన్స్ ఏ వయసు వారైనా సరే వాళ్ళతో డాన్స్ చేయించడమే వాటి పరమావధి. మరి మాస్ పిక్చర్సే ఎక్కువగా ఆడతాయి. మాస్ ప్రేక్షకులే సినిమాకి కావాల్సినటువంటి సినీ ప్రేక్షక దేవుళ్ళు. మాసు ప్రేక్షకులు చూస్తేనే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మాస్ ప్రేక్షకుల కోసమే సినిమాల్లో కథా ఎలిమెంట్స్ ఉంటున్నాయి. మెయిన్ కథ మాస్ ప్రేక్షకుల కోసమే తప్ప క్లాస్ ప్రేక్షకుల కోసం కాదు. మరి ముందే బయటకు వచ్చే ఆడియోలో సినిమాకు క్రేజీ తెచ్చేవి ఈ మాస్ బీట్ ఐటమ్ సాంగ్సే అనేది నగర సత్యం కదండి. ఈ ఐటమ్ సాంగ్స్ ఉండబట్టే అలా ఉండేది. తమ పెక్యులర్ వాయిస్తో జనాన్ని సినిమా చూడడానికి సమాయత్తపరుస్తారు ఐటమ్ సాంగ్ సింగర్స్. అలా అట్రాక్ట్ చేసిన ఎర్లీ టాలీవుడ్ వాయిస్ ఎవరిదంటే గాయని జమునారాణి గారిది. ఆవిడ పాడిన పాటలు, చాలా పాటలు కొంచెం ఆ రోజుల్లాంటి భాషలో చెప్పాలంటే కైపుగా ఉండేవండి, మహా కైపుగా. అందానికి అందం నేనే, చివరికి మిగిలేదిలో పాటతో సహా అనేక పాటలు. కొంచెం కేర్లెస్నెస్ ఉండాలి ఐటమ్ సాంగులు సింగరీమణుల్లో. దీన్నే మరి బరి తెగింపు అని కూడా అనటం సహజంగా అంటూ ఉంటారు. అది నిజమో కాదో మనమే తెలుసుకోవాలి. అది నిండిన వాయిస్తో వచ్చే ఐటమ్ సాంగ్స్ సక్సెస్ వెనుక ఫిమేల్ సింగర్స్ పాత్ర చాలా ఉంటుంది. ఫిమేల్ సింగర్సే ఐటమ్ సాంగ్స్లో ఎక్కువ ప్రాధాన్యత. జీవితంలో స్వేచ్ఛ కోరుకునే వారిని ఈ తరహా గీతాలు అబ్బురపరుస్తాయి కదా. ప్రేక్షకుల మనసులు పురివిప్పిన నెమలిగా ఆడాలా మన పాట, ఇంటే
అనేది కాన్సెప్ట్ ఏమో అనిపిస్తుంది. ప్రేక్షకుల మనసులు పురివిప్పిన నెమలిగా ఆడాలా మన పాట ఇంటే అనేది కాన్సెప్ట్ అనమాట. అప్పుడప్పుడు ఈ తరహా సాంగ్స్ పాడటం అంత వీజీ కాదండి. అంత వీజీ కాదు. తనికెళ్ళ భరణి గారి భాషలో చెప్పాలంటే అంత వీజీ కాదు. వెస్టర్న్ టచ్‌లో ఫోక్ టచ్ మిస్ కాకుండా డిఫరెంట్‌గా ట్యూన్ అయ్యే ఐటెమ్ సాంగ్ ఉంది అని అంటే ఆ ఐటెమ్ సాంగ్ గురించి మనం అప్పుడప్పుడు తెలుసుకోవచ్చు. ఈ తరహా సాంగ్స్ పాడటం అంత వీజీ కాదు అని అనుకున్నాం గదా! మరి నిజంగా ఇలాంటి ఐటెమ్ సాంగ్స్ పాడే సింగర్‌లు చాలా శ్రమ తీసుకుంటూ ఉంటారండి. అప్పుడే అవి జనాలకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. జనాలతో కెమిస్ట్రీ అవుతూ ఉంటాయి. మెయిన్ స్ట్రీమ్ సింగర్స్ కూడా ఐటెమ్ సాంగ్స్ అదరగొట్టేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకి గీతా మాధుర్యని తీసుకోవచ్చు. శ్రవణ భార్గవిని తీసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఐటెమ్ సాంగ్స్ పాడారు అదివరకు. ఆరాధనలో ఐటెమ్ సాంగ్ జానకితో పాడించారు ఎస్ రాజేశ్వరరావు గారు. ఆడదాని ఓర చూపులో జగాన ఓడిపోని ధీరుడెవ్వరు, ఈ పాట అది. ఆ తర్వాత అనేకం పాడారు ఆవిడ జానకి గారు. మెయిన్‌గా ఐటెమ్ సాంగ్ పాడే సింగర్స్ వాయిస్‌లో కాస్తంత పొగరుండాలి, ఒగరుండాలి, మరి వెగరుండాలి. చాలా బలంగా పలకాలి పదాలు. దీనికి కొంచెం ఓ తరహా ధిక్కార స్వరం కావాల. స్వభావం పాలకాల. నిజానికి స్వభావం పలకాల. నిజానికి ఈ పాటల రచనలో ఓ తరహా విమన్ లిబ్ కూడా కనిపిస్తుంది. పురుషుల దౌర్బల్యం మీద సెటైర్లుంటాయి. దేవదాసులో వినిపించే క్షేత్రయ్య పదం. ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా అన్నట్లు ఈ పాటకి సంబంధించినంత వరకు తీసుకుంటే గనక అది మనకి ఎంతో అబ్బురపరిచేటట్టుగా ఉంటుంది. ఈ సాగుతూ ఉంటాయి ఐటెమ్ సాంగ్స్. అందువల్లే ఆ పాటలు రక్తిక్కాడుతూ ఉంటాయి. ఆ వెటకారం అద్భుతంగా పలికే గాత్రం ఎవరిది అంటే లయ రాగేశ్వరి, అంటే ఎల్ఆర్ ఈశ్వరిది. గుడి ఎనకన్నా సామి గుర్రమెక్కి, ఆ పాట ఉంది చూడండి. కూర్చున్నాడనేది అదొకటి. ఇదాలోకంలో ఆ టెంపరమెంట్ మళ్ళీ రీసెంట్ టైమ్స్‌లో సింగర్ ప్రియ దగ్గర కనిపిస్తుంది. 'కింగ్‌లో ఏ టు జెడ్' గాని, 'మల్లన్న'లో 'మియావ్ మియావ్ పిల్లి' లాంటి పాటలతో కుర్రాళ్ళకు కిర్రెక్కించిన యువగాత్రం ఆ మధ్య 'బిజినెస్ మ్యాన్‌లో' కూడా 'వి వాంట్ బ్యాడ్ బాయ్స్' అంటూ చాలా హడావిడి చేసింది. అంత ఎక్స్‌ప్రెసివ్‌గా పాడాలంటే లాంగ్వేజ్ గురించి అంతో ఇంతో కాసింత స్పృహ ఉండాలి. అవగాహన గూడా ఉండి తీరాలి తప్పనిసరిగా. మరి ఏం కసరత్తు చేస్తున్నారో గానీ, మరి జనంతో జపం చేయిస్తున్నారు ఈ సింగర్స్. జనంతో మాత్రం డాన్స్ చేయించేస్తున్నారు తమ పాటలతో ఈ సింగర్స్. 'వి వాంట్ బ్యాడ్ బాయ్స్' అనే కీర్తన ఎవరికైనా సరే, నాకే గాదు మీకు గూడా అందరికీ నచ్చిందండి అప్పట్లో. ఐటెమ్ తరహా పాటలు పాడి మెప్పించినటువంటి సింగర్స్ గురించి మనం ఒక్కసారి గనక ఆలోచిస్తే, ఇప్పుడు అందరి నోట్లో నానే సింగర్ ఎవరో తెలుసా అండి? విలక్షణ గాయని, సుప్రసిద్ధ గాయని, సింగర్ విజయలక్ష్మి గారు. మాయదారి సిన్నోడు అంటూ 'దేవదాసు'లో ఇలియానా డాన్స్ చేసిన ఈ పాట ఆ టైంలో ఒక ఊపు ఊపేసింది ప్రేక్షకులను. ఈ పాట కోసమే సినిమాకు పదే పదే వచ్చేవాళ్ళు జనాలు. ఆ పాట పాడింది మరెవరో గాదు, మన విజయలక్ష్మి గారే. ఇది ఎల్ఆరీశ్వరి గారి పాట. దాన్ని తీసుకొని మళ్ళీ పాడారు విజయలక్ష్మి గారు. మెలోడీ పాటల రమేష్ నాయుడు సంగీత దర్శకత్వంలో వచ్చిన డాక్టర్ సి. నారాయణ రెడ్డి సాహిత్యం ఇది. సినిమా పేరు 'అమ్మ మాట'. 'అమ్మ మాట'లో ఎల్ఆరీశ్వరి గారు పాడారు. 'మాయదారి సిన్నోడు', 'మనసే లాగేసేండు', 'లగ్గం ఎప్పుడురా మామ' అంటే మాఘమాసం ఎళ్ళేదాకా లేనే లేదంటాడంటూ అలనాటి ఐటెమ్ గాయని ఎల్ఆరీశ్వరి పాటల్ని ఆలవోకగా పాడేసే విజయలక్ష్మి గారి స్వరంలో అబ్బా! వేడి వేడి పాటలు బాగా రక్తి కడతాయండి. 'యమగోళ' మళ్ళీ మొదలైందిలో కూడా ఒక రీమిక్స్ సాంగ్‌ను సూపర్ ఎమోషనల్‌గా పాడేశారు విజయలక్ష్మి గారు. 'బొబ్బిలి పులి' కోసం జెవి రాఘవులు స్వరం కట్టిన 'ఏ సుబ్బారావో ఏ ఎంకట్రావో' పాటను ఈ సినిమాలో గూడా వాడారు మరి.
తను తప్ప ఇంకెవరు ఈ పాటకు న్యాయం చేయలేరు అన్న రేంజ్‌లో పాడేసి రక్తి కట్టించారు విజయలక్ష్మి గారు ఆ రోజుల్లో. మరి స్వరంలో భాస్వరం ఉన్నవారే ఐటెమ్ సాంగ్స్ పాడగలరని అప్పుడెప్పుడో ఆరుద్ర గారు చెప్పారండి. ఆ రోజుల్లో ఆరుద్ర గారు. ఎల్ఆరీశ్వరి గారి గురించి ఆయన అన్న మాటలు ఐటెమ్ సాంగ్స్ పాడుతున్న గాయనీమణులందరికీ కూడా వర్తిస్తాయి. నిజానికి ఎల్ఆరీశ్వరితో కలిసి పాడటం మేల్ సింగర్స్‌కు ఛాలెంజే ఆ రోజుల్లో. ఘంటసాల మాస్టర్‌కు 4, 5 సార్లు ఈ గొడవ తప్పింది కాదు. అందులో ఆత్రేయ గారి రచన 'లే లే 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 నా రాజా' పాట 'ప్రేమనగర్' సినిమాలో ఒకటండి. ఐటెమ్ సింగర్‌గా స్టార్ వాల్యూ సాధించిన తొలి గాయని ఎల్ఆరీశ్వరినే. మరి 'అద్దెరే తిరికాడ అత్తమ్మ నాకు' లాంటి పాటల్లో విచిత్రంగా వినిపించిన ఈశ్వరి గాత్రం ఆ తర్వాత తెలుగులో 'కోబాయ్ క్రైమ్' సినిమాల యుగంలో రెచ్చిపోయింది. నిజానికి ఐటెమ్ సాంగ్స్ హవా ప్రారంభమైంది కూడా ఆ రోజుల నుంచే. 'కోబాయ్ క్రైమ్' సినిమాల్లో మస్తుగా ఐటెమ్ సాంగ్స్ ఉండేది. అప్పట్లో 'జ్యోతిలక్ష్మి' అనంగానే డాన్స్‌కు పెట్టిన పేరు 'జ్యోతిలక్ష్మి'. 'జ్యోతిలక్ష్మి', ఆరుద్ర, మరి 'సత్యం సంగీతం' ఈ ముగ్గురి కాంబినేషన్‌లో అదిరిపోయేటటువంటి క్రైమ్ సినిమాలొచ్చేవి ఆ రోజుల్లో. ఉదాహరణ చెప్పాలంటే ఆరుద్ర గారు రాసిన 'ఏస్కో కోకో కోలా చూసుకో రమ్ము సారా తీసుకో రమ్ము సారా' అన్న పాట దగ్గర నుంచి అనేక పాటలు ఈ కాంబినేషన్‌లో వచ్చి ఒక ఊపేసాయి ఆ రోజుల్లో. 'అమాయకుడులో' ఒక పాట ఉంది. 'పట్నంలో శాలిబండ' పాటలో కూడా 'కుషాయ్ కుషాయ్' అనే బిట్ ఈశ్వరి కంఠంలో చాలా టెంప్టింగ్‌గా కూడా వినిపిస్తూ ఉంటుంది. ఎల్ఆరీశ్వరి గారి పాటల్లో సూపర్ డూపర్ హిట్ కొట్టినటువంటి పాట ఇప్పటికి, అప్పటికి, ఎప్పటికి చెక్కు చెదరని 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలోని 'మసక మసక చీకటిలో మల్లె తోట ఎనకాల' ఈ పాట హృద్యమైన సంగీతానికి కేర్ ఆఫ్ అడ్రస్ రమేష్ నాయుడు గారు ఈ ట్యూన్ చేయటం ఒక విశేషం. మరి దాన్ని కలకాలం నిలిచిపోయేలా గానం చేయడం ఎల్ఆరీశ్వరి గారి టాలెంట్, ప్రతిభ ఏదైనా అనుకోండి. ఎల్ఆరీశ్వరి గారు తరహా గాత్రం హిందీలో వినిపించి కుర్రాళ్ళను బాగా అట్రాక్ట్ చేసింది ఎవరండి? ఆ స్వరం పేరు ఉషా ఊతుప్. పాప్, జాబ్, ప్లే బ్యాక్ ఏదైనా సరే, పాప్ గానీ, జాజ్ గానీ, ప్లే బ్యాక్ ఏదైనా సరే తనదైన శైలిలో అదరగొట్టే సింగర్ ఉషా ఊతుప్. 16లో గళం విప్పిన 60స్‌లో స్వీట్ 60స్‌లో 60లో గళం విప్పిన ఉష 80స్‌కొచ్చేటప్పటికి అదిరిపోయేటటువంటి పాటలు పాడారు ఆ రోజుల్లో. మరి నిజంగానే బాగా పాపులర్ అయింది. ఆవిడ 80స్‌లో వచ్చేటప్పటికి పాపులర్ అయింది పార్టీల్లో. 60స్ 60లో గళం విప్పిందావిడ. ఉషా ఊతప్ గాత్రం ఉవ్వెత్తున ఎగసే కడలి కెరటంలా అలా ఫ్రీజ్ అయి ఏ క్షణంలో పడుతుందో తెలియనట్టు సాగేది. తెలుగులో ఇళయరాజా 'కీచురాళ్ళులో' ఓ సూపర్ సాంగ్ ఆలపించారు ఉష గారు. ఎల్ఆరీశ్వరి పాటలు అనేకం ఆ తర్వాత రోజుల్లో రీమిక్స్ అయ్యాయి. వాటిలో కూడా 'మసక మసక చీకట్లో' పాట మన గాయని స్మితను తెలుగు వారికి పరిచయం చేయటమే కాదు, ఆ పాట ద్వారా స్మిత గారు పాడి పరిచయం అవ్వటమే కాక ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా సంపాదించి పెట్టింది స్మితకి ఈ పాట. ఆ మధ్య ఎంఎస్ రాజు సినిమా 'ఆటలో' ఏల ఏల అంటూ ఐటెమ్ సాంగ్ తరహాలో స్మిత పాడిన పాట సూపర్ డూపర్ హిట్ అయింది. ఇందులో స్మిత స్వయంగా నర్తించడం కూడా విశేషం. స్మిత కన్నా ముందే తెలుగులో పాప్ ఆల్బమ్ చేసిన గాయని మాల్గాడి శుభ. మాల్గాడి ఎక్కి గోల్కొండ చూడవచ్చినా అంటూ శుభ పాటలతో వచ్చిన ఆల్బమ్ హాట్ కేక్ అయింది ఆ రోజుల్లో. విపరీతంగా సేల్ అయినాయి ఆ ఆల్బమ్స్ అన్నీ కూడా. ఆ తర్వాత అండి దేవిశ్రీ ప్రసాద్ లాంటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ప్రవేశించిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ సీనే మారిపోయింది మొత్తం. ఐటెమ్ సాంగ్స్‌కు ప్రత్యేక గాత్రాలను ఆయన ఎంకరేజ్ చేసి తీసుకొచ్చాడు. కొత్త గాత్రాలను పరిచయం చేశాడు ఇండస్ట్రీకి. అలా వచ్చిన గాత్రాల్లో మాలతి గారొకరు. ఆ తర్వాత మాలతి గారంటే అంటే అమలాపురం, అంటే ఇచ్చాపురం అలాంటి పాటలండి. ఆ తర్వాత 'శంకర్ దాదా జిందాబాద్' కోసం 'మమతా మోహన్ దాస్‌తో'
ఆకలేస్తే అన్నం పెడతా అనే పాట పాడించారు. రీసెంట్‌గా మోతెక్కిచ్చిన ఐటెమ్ సాంగ్ 'పువ్వాయ్ పువ్వాయ్ అంటాడు ఆటో అప్పారావు' అంటూ 'దూకుడు' సినిమాలో పార్వతి మిల్టన్ నర్తించిన పాట. తమన్ మ్యూజిక్ అందించిన ఈ పాట గానం చేసింది రమ్య. శ్రీను వైట్ల, మహేష్ బాబు కాంబినేషన్‌లో మళ్ళీ వచ్చిన 'ఆగడులోనూ' ఈ తరహా పాట ఒకటుంది. ఈ పాటను శృతి హాసనే పాడేయటం విశేషం. ఐటెమ్ సాంగ్ డిజైనింగ్ కాస్త డిఫరెంట్ వ్యవహారమే. ఆడియన్స్‌లో మాత్రం ఐటెమ్ డాన్సర్లే కాదు, ఐటెమ్ సింగర్స్ కూడా పాపులరే. ఐటెమ్ సాంగ్స్‌లో కూడా ఎవర్‌గ్రీన్ ఉండబట్టే, మరి నిజంగా ప్రత్యేకతలు ఉండబట్టే, మాస్ మసాలాలు ఉండబట్టే ఇప్పటికీ కూడా అవి ప్రత్యేకమైనటువంటి క్రేజీని సంపాదించాయి. రీమిక్స్ అయినప్పుడు కూడా ఇంకా ఎక్కువ క్రేజీని తెచ్చుకున్నాయి. ఏవండి మరి ఇవ్వండి ఐటెమ్ సాంగ్ సింగర్స్ గురించి, ఐటెమ్ సాంగ్స్ గురించి ఏదో 4 ముక్కలు. ఈ రోజున కాస్త రిలాక్సేషన్ అవుదాం. నారి మంచి నోట ఓ మంచి మాటలో రోజు ఏదో చైతన్యవంతమైన మాట, లేకపోతే ఏదో నీతి కథ ఏవో ఉంటున్నాయి కదా! కాస్త మాస్ మసాలా కూడా తగిలిచ్చాలని చెప్పి ఈ ఐటెమ్ సాంగ్స్ గురించి మీ ముందుకు తెచ్చాను. ఇక మైకు మీకిచ్చేస్తే మీరు ఏ ఐటెమ్ సాంగ్స్ పాడతారో, ఏ ఐటెమ్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటారో అది మీ ఇష్టం అండి. స్వస్తి. భవదీయుడు నారుమంచి.